ప్రస్తుతం రాజమండ్రికి అయితే ఏదైతే ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక ఉపసంహరించుకున్న నేపథ్యంలోనే రాజమండ్రికి అయితే అలాగే ప్రమాదం పొంచి ఉందని కూడా చెప్పుకొస్తున్నారు. ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి రివర్ ఫ్రంట్ పనులు ఏవైతే ఉన్నాయో ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే ఇటువంటి ఇబ్బందులు ఉన్నాయి. ఇక్కడ రాజమండ్రికి అయితే ప్రమాదం పొంచి ఉందంటూ కూడా చెప్పుకొస్తున్నారు. ఇప్పుడు ఏదైతే వైసీపీ జాతీయ అధికార ప్రతినిధి ఎవరైతే ఉన్నారో మార్గాన్ని భర్త కూడా ఈ యొక్క ప్రాంతాన్ని కూడా పరిశీలించారు. ఇక్కడ ఇది ఏదైతే తాత్కాలికంగా అధికారులు అయితే ఇక్కడ వేశారు అని కూడా చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం ఈ యొక్క ప్రాంతాన్ని కూడా పరిశీలించారు. సార్ చెప్పండి, ఏంటి ఇప్పుడు ప్రమాద హెచ్చరిక ఇప్పుడు ఉపసంహరించుకున్నప్పటికీ ఎటువంటి ప్రమాదం రాజమండ్రికి పొంచి ఉందనుకుంటున్నాను? నేను ఇవాళ ఒకటే చెప్తున్నానండి, ఇక్కడ మనకు మట్టి కనబడతా ఉంది, ఇటుపక్క మట్టి ఎందుకు కనబట్టలేదండి అంటే దానికి అర్థం ఏంటంటే సాయిల్ ఇరోషన్ జరిగింది, మట్టి అండలన్నీ కూడా జారిపోయడం జరిగింది. దీని తర్వాత నెక్స్ట్ ఉన్నది గోదావరి బండ్ రోడ్డు. అంటే నిజంగా రోడ్డు కూడా జారి పడిపోతే ఏమవుతుందండి? రోడ్డు తర్వాత రాజమండ్రి సిటీ అంతా కిందకి స్లోప్ ఉంది, ఈ వాటర్ను రాజమండ్రి సిటీ సమానంగా ఉంటుంది, లేకపోతే వాటర్ ఇంకా హై లెవెల్లో ఉంటుంది. మొత్తం వాటర్ అంతా కూడా రాజమండ్రిని ముంచేసే ప్రమాదం లేదా అని అడుగుతా ఉన్నా. ఇవాళ పూర్తి స్థాయిగా ముమ్మాటికి ఈ అధికారుల యొక్క నిర్లక్ష్యం. ప్రజాప్రతినిధులు ఇంతమంది ఉన్నారు, దేనికంటే ఒకటైనా ఉపయోగం ఉన్నాడా? ఇంతమంది ప్రజాప్రతినిధులు రాజమండ్రిలో 6 ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, అదేవిధంగా ఇంతమంది ఎమ్మెల్సీలు ఉంటున్నా కూడా ఎవరికి కూడా బాధ్యత లేదు. ఇవాళ నిజంగానే కనుక మూడో ప్రమాద హెచ్చరిక నిజంగానే జారీ అయితే వాటర్ అంతా కూడా ఇక్కడ దాకా వచ్చేసేది. ఇప్పుడు గోదావరి అనేది అన్ప్రెడిక్టబుల్ అండి. సుమారుగా 30 లక్షల పైచీలకు క్యూసెక్ వాటర్ వెళ్ళే సామర్థ్యత గతంలో కూడా మనం చూసాం. ఇవాళ 15 లక్షల క్యూసెక్లు రాకుండానే ఈ ప్రమాదం వచ్చిందని అంటే రేపు భవిష్యత్తులో ఇంకొక నెల రోజుల్లో మహారాష్ట్రలో వర్షాలు పడితే మళ్ళీ ఇక్కడ వాటర్ పెరిగిపోయే పరిస్థితులు ఉన్నాయి. నిజంగానే కనుక వీళ్ళకి చిత్తశుద్ధి ఉంటే ఈ పార్టీకి ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి ఒక సేఫ్టీ ప్రోటోకాల్స్ ఉంటాయి. ఆ ప్రోటోకాల్స్ని బ్రీచ్ చేసి ఈ రకమైన పరిస్థితులు ఉన్నాయి. గతంలో కూడా మార్కండేయ స్వామి ఘాట్ దగ్గర కూడా గోశాల కట్టినప్పుడు అప్పుడు కూడా ఒరిగిపోవడం జరిగింది. ఒరిగిపోతే అప్పుడున్న వీరభద్రరావు అనే ఈ హైకోర్టు చుట్టూరు 5-6 సంవత్సరాలు తిరిగాడు. మరి ఇవాళ ఖచ్చితంగా ఎవరైనా హైకోర్టుకి వేస్తే, ఈ మున్సిపల్ కార్పొరేషన్ని సూ చేస్తే ఖచ్చితంగా వీళ్ళు కూడా హైకోర్టు చుట్టూరు తిరగాలి. ఎందుకంటే సేఫ్టీ నామ్స్ని, గోదావరి సేఫ్టీ నామ్స్ని వీళ్ళు పక్కన పెట్టి బ్యూటిఫికేషన్ చేస్తామంటే ఎవరు కూడా హర్షించరు. ఇంకొకటి కూడా, ఈ బ్యూటిఫికేషన్ డబ్బులు కూడా మా ప్రభుత్వంలో మేము తీసుకొచ్చిన డబ్బులే. ఆ డబ్బులు డిజైన్లు మార్చేసి వీళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉన్నారు. దీన్ని పూర్తి స్థాయిగా ఖండిస్తూ ఉన్నారు. సరిగా శాండ్ బ్యాగ్స్ కూడా వేసామని కూడా అధికారులు చెప్పుకొస్తున్న పరిస్థితి. అదే అంటున్నా, శాండ్ బ్యాగ్స్ ఎందుకు వేసారండి? ఇటు పక్కన ఎందుకు వేయలేదు? ఇటు పక్కన మట్టి జారలేదు, అటుపక్క మట్టి జారిపోయింది కాబట్టి శాండ్ బ్యాగ్స్ వేశారు. నిజంగానే శాండ్ బ్యాగ్స్ వేయకపోతే మొత్తం గోదావరి బండ్ రోడ్డు అంతా కూడా పడిపోయేది. ఆ పడిపోతే ఏమవుతుంది? రాజమండ్రికే మొత్తం ప్రమాద స్థాయిల్లోకి తీసుకెళ్ళిపోయే పరిస్థితులు కాదని అడుగుతున్నా. పరిస్థితి ప్రస్తుతం చూస్తున్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఇక్కడ తాత్కాలికంగా శాండ్ బ్యాగ్స్ అయితే వేశారు. కానీ ముందస్తు చర్యలుగా కూడా హెచ్చరికలు ఇవ్వాలి. అంతేకాకుండా ఈ ట్యాంక్ బండ్ రోడ్డు ఏదైతే ఉందో రోడ్డుకైతే ముఖ్యంగా ఇంకా ప్రమాదం, ఇంకా వరద ఇంకా పెరిగి ఉంటే మాత్రం ఆ రాజమండ్రి వరకే ఈ యొక్క వరద నీరు చేరుకునే అవకాశం ఉందని కూడా చెప్పుకొస్తున్నారు. చూడొచ్చు, ఈ యొక్క ప్రాంతాన్ని ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తున్నాం. అలాగే రివర్ ఫ్రంట్ పనులలో భాగంగా పక్కన అభివృద్ధి చేయవచ్చు, అభివృద్ధికి ఆటంకం కాదు. కానీ ముందస్తుగా దానికి వరదలు వస్తే ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలనేది కూడా అధికారులు ఆ ప్లానింగ్ చేయలేదు. ఇక్కడ పూర్తిగా వరద నీటితో ఏ విధంగా కొట్టుకున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. ఇటువంటి శాండ్ బ్యాగ్స్ కూడా, ఈ యొక్క శాండ్ బ్యాగ్స్ ఏదైతే ఉన్నాయో ఈ బ్యాగ్స్ అన్నీ కూడా ఇవి తాత్కాలికంగా వేసినప్పటికీ పూర్తి స్థాయిలో వేయకపోవడం, ఈ యొక్క బ్యాగ్స్ నుంచి ఆ నీరు చొచ్చుకుని వెళ్తే మాత్రం కొట్టుకుని పోయే అవకాశం కూడా ఉందని కూడా చెప్పుకొస్తున్నారు. మట్టి ఈ బ్యాగ్స్ ఉన్నప్పటికీ ఇందులోంచి నీరు వెళ్ళిందంటే మాత్రం అటువైపు ట్యాంక్ బండ్ రోడ్ ఏదైతే ఉందో ఆ నీరు లోపలికి వెళ్ళి ఆ యొక్క గండి కొట్టే అవకాశం అయితే క్లియర్గా కనపడుతుందని కూడా చెప్తున్నారు. ఇందులో అధికారులు, ఇరిగేషన్ అధికారులు కావచ్చు, అలాగే మున్సిపల్ ఏదైతే రాజమండ్రి కార్పొరేషన్ అధికారులు కావచ్చు, పూర్తిగా నిర్లక్ష్యం అయితే కనపడుతుంది. శాండ్ బ్యాగ్స్ వేసినప్పటికీ దాన్ని పూర్తి స్థాయిలో వేయకపోవడం ఒకైతే, అంతకు ముందు నుంచి కూడా ఇటువంటి ప్రమాదం పొంచి ఉందని కూడా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకపోవడం. ఇప్పుడు ప్రస్తుతం అయితే వరద తగ్గుముఖం పట్టినప్పటికీ ఇంకా తీవ్ర రూపం దాలిస్తే అప్పటికప్పటికి ఎటువంటి చర్యలు చేపడతారనేది కూడా ప్రశ్నార్థంగా మారినటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనా ఇప్పుడు రాజమండ్రి ఈ యొక్క పుష్కర పనులు పక్కన జరుగుతున్నప్పటికీ ఈ రివర్ ఫ్రంట్ పనులు ఏదైతే ఉన్నాయో ఈ ట్యాంక్ బండ్, రాజమండ్రి ట్యాంక్ బండ్ ఏదైతే ఉందో
ఉందో ఈ యొక్క ప్రాంతంలో ప్రస్తుతం శాండ్ బస్తాలు వేశారు. ఇది ఇంకా వరద ఉధృతి ఎక్కువగా ఉంటే మాత్రం ప్రమాదం పొంచి ఉండే అవకాశం ఉంది. రాజమండ్రిలోకి వరద నీరు చేరుకుంటే మాత్రం మరింత తీవ్ర రూపం దాల్చుతుంది. కానీ అధికారులు నిర్లక్ష్యం పూర్తిగా కనపడుతుంది. కానీ ఎటువంటి రాజకీయ నాయకులు ఇంతమంది ప్రజాప్రతినిధులు ఎవరు కూడా దీనిపై అవగాహన లేకుండా దీనిపై పనులలో ముందుకు వెళ్తున్నప్పటికీ ఇప్పుడు ఏదైతే మొదటి ప్రమాద హెచ్చరిక ఇప్పుడు కొనసాగుతుంది. ఇంకా ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురిస్తే మాత్రం ఇంకా వరద నీరు ఇంకా చేరుకునే అవకాశం ఉంది. కానీ ప్రస్తుతం అయితే మాత్రం రాజమండ్రి రివర్ ఫ్రంట్ పనుల్లో క్లియర్గా పర్యవేక్షణ లోపంతో పాటు ఈ ముందస్తు చర్యలు తీసుకోవడంలో అధికారులు విఫలమయ్యారు, అలాగే ప్రజాప్రతినిధులు కూడా విఫలమయ్యారని, అలాగే మాజీ ఎంపీ మార్గాన్ భరత్ అయితే విమర్శలు చేస్తూ ఈ యొక్క ప్రాంతాన్ని కూడా పరిశీలించినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇప్పుడున్న తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్ RTV రాజమండ్రి నుంచి.